నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ at 9 PM. నేను అనుశ్రీ. జనసేన చేసిన పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి లబ్ధి చేకూరిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో తమకు న్యాయం జరిగిందన్నారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. సార్ 2017 ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే మాకు ఇవ్వాల్సి ఉండే సార్, కానీ ఇవ్వలేదు. మరి మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు మరి 2021లో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే మాకు రావాల్సినవి చట్ట ప్రకారం రావాల్సినవి ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. ఈ 14 నెలలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో మరి మీరు భాగస్వాములు, మరి చిన్న చితక పోస్ట్ కాదండి, ఒక డిప్యూటీ సీఎం అయిన మీరు చట్టాన్ని శాసించగలే ఒక స్థాయిలో ఉండి న్యాయం కోసం అరిచే స్థాయి నుండి న్యాయం చేసే స్థాయికి మీరు ఎదిగినప్పుడు మరి సుగాలి ప్రీతి కేసు ఎందుకు ఈ 14 నెలల్లో ఏ పురోగతి లేదనే నేను రోడ్ల మీదకి మళ్ళీ పోరాటం చేయడానికి రావడం జరిగింది. మీరు దానికి గురించి చెప్పకుండా 2019 నుంచి 24 వరకు ఏదైతే జరిగిందో చెప్తూ వచ్చారు కానీ మరి ఈ 14 నెలలు ఈ కూటమి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కేసుకు ఎలాంటి పురోగతి జరిగింది, ఈ కేసులో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారనేది మరి అన్నగారు చెప్పలేదు, మరి మాకు ఇంతవరకు జరగలేదు. సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ మాట మార్చారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. అధికారం లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలోనే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. కేసును ఎందుకు తేల్చడం లేదో పవన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి అండగా ఉంటా చేసినటువంటి వాగ్దానాలు అన్నీ నీకావు పవన్ కళ్యాణ్ గారు. అదే సందర్భంలో చాలా అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడారు కూడా సుగాలి ప్రీతి అంశంలో. మరి మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున మీరు ఎందుకు ఆ కేసు పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు? రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఆ కేసుని ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు? తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం జరిగింది. వివిధ దశల్లో ఉన్న పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలుచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. దీంతో రైతుల కష్టం, పెట్టుబడి వరద పాలైంది. కామారెడ్డి, మెదక్తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం పడ్డట్టుగా అధికారులు గుర్తించారు. అయితే పూర్తి స్థాయిలో పంట ఆస్తి నష్టంపై అంచనాకు మరో 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమై పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నెలకొరగటంతో వాటిని తొలగించి కొత్త పోల్స్, లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాల ఎఫెక్ట్తో నార్థర్న్ డిస్కం పరిధిలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో ముంపు గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. కుండపోత వర్షంతో కామారెడ్డిలో 15కు పైగా కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోని సామాగ్రి మొత్తం దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదలకు కనీసం ఏవీ బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి. వరద ప్రభావం తగ్గినా దెబ్బతిన్న ఇళ్లను చూసి ప్రజలు లబోదిబోమంటున్నారు. దెబ్బతిన్న వస్తువులు, బురద పేరుకుపోయిన ఇళ్లను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. 15 లక్షలు పోయినాయి, ప్రాణాలు ఒకటి దక్కినాయి, ఏం లేదు. ఆ రోజు నీళ్ళు వచ్చేదాకా తెలియలేదు నాకు. మా ప్రాణమే అందులో నాది కూడా మళ్ళుంది.
మా మనమాడు అందరము పోతుంటిమి. నేను పండుగ కానీ వచ్చిన మా కూతురు తాడికి ఇగో ఇట్లా అయిపోయింది. 15 నిమిషాలలో కళ్ళు మూసి ఇంత మంటికి వచ్చినాయి, గుంజుకొచ్చిండు ఆయన. మొత్తం అసలు ఎట్లా వంట చేద్దామన్నా లేవు, ఏం లేవు. బయటికి వేరే అతను తెచ్చిండు, ఆయన పక్క గుంజుకొచ్చిండు ఆయన, నన్ను అల్లుని నన్ను. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. భారీ వర్షాలతో పాటు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా కందకుర్తి, హుంస, కాజాపూర్, మందర్న గ్రామాలు నీట మునిగాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. స్థానిక తహసీల్దార్ విఠల్ ముంపు గ్రామాల్లో పర్యటించారు. ముంపు బాధితులను గుర్తించి వారికి పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి ఆహారంతో పాటు ఇతర వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. దీంతో కుబీర్ మండల కేంద్రంలోని పలు కాలనీలు జల దిగ్బంధమయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విఠలేశ్వర స్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు చేరింది. మేదరి కాలనీ వాసుల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పంటలకు తీవ్ర నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ నిప్పులు చెరిగారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో వేలాది ఎకరాలు నీట మునిగాయని, కామారెడ్డి, మెదక్లో వరదలు ఇళ్లను ముంచేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ పూర్తిగా చేయలేకపోతా ఉన్నది. పూర్తిగా సహాయక చర్యలు విఫలమైపోతూ ఉన్నది. హెలికాప్టర్లో, ఒక గాలి మోటార్లో గాలి తిరుగుడు కాదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మంత్రుల్ని కూడా క్షేత్రస్థాయిలో పంపించి క్షేత్రస్థాయిలో మీరు జరుగుతున్నటువంటి మరి విధ్వంసాన్ని గ్రహించి మరి అందరికీ కూడా మీరు మరి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వారందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గం జల దిగ్బంధంలో చిక్కుకుంది. 3 లాడ్జీలతో పాటు ఒక భవనం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అద్దె భవనంలో 15 కుటుంబాలకు చెందిన దాదాపుగా 30 మంది చిక్కుకున్నారు. పై అంతస్తులో చిక్కుకున్న కుటుంబాలకు ట్రాక్టర్లు, బోట్లతో పులిహోర అందజేశారు స్థానికులు. బాసర దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాతో పాటుగా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు పోటెత్తింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గోదావరి నదిలోకి భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా ఏడుపాయల క్షేత్రం భారీ వర్షాల ధాటికి అతలాకుతలమైంది. భారీగా వచ్చిన వరద నీరు ఏడుపాయల క్షేత్రాన్ని ముంచెత్తింది. దీంతో భక్తుల దర్శనాలను రద్దు చేశారు. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో భారీ వర్షం పడింది. ఖైరతాబాద్, లక్డీకపుల్, మెహదీపట్నం, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. అప్రమత్తమైన హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది అధికార యంత్రాంగం. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు సభలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే 15 రోజుల పాటు సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ కోరే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. వర్షాలు, వరదలు, నష్టపరిహారంపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో ఎరువుల కొరత అంశాన్ని లేవనెత్తే యోచనలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నట్లుగా సమాచారం. ఇక సభల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు, శాసనసభ అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. గతంలోలానే ఈసారి కూడా సభల నిర్వహణకు అందరూ సహకరించాలని సూచించారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సినీ దర్శకుడు సందీప్ వంగ. భద్రకాళి ప్రొడక్షన్ తరఫున సీఎం సహాయ నిధికి 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. సీఎం రేవంత్కు సందీప్ వంగ, ప్రణయ్ రెడ్డి చెక్కును అందజేశారు. వాళ్ళను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్. శాలువాతో సత్కరించారు.
వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించేందుకు ఆయనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తాడిపత్రిలోకి తనను అనుమతించడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ పిటిషన్లో తెలిపారు ఆయన. ఈ పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి కోర్టు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిందన్నారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ను స్వాగతిస్తున్నాను. వచ్చిన ఆర్డర్ను ఎస్పీ గారికి ఇచ్చి నేను తాడిపత్రికి పోయేదానికి త్వరలోనే ప్రయత్నిస్తాను. అంతేకాదు గతంలో మాత్రమే తాడిపత్రిలో కూడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళి మా కార్యకర్తలను నాయకులను కలిసి అక్కడ ఉండేటువంటి కష్ట సుఖాల్లో భాగం పంచుకొని మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి వేసిన రెగ్యులర్ మధ్యంతర బెయిల్ పిటిషన్స్ పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్స్ పై సెప్టెంబర్ 1వ తేదీకి విచారణ వాయిదా వేసింది. ఇదే కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వెంకటేష్ నాయుడు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు వేశారు. దీనిపై కూడా సెప్టెంబర్ 1న విచారణ చేపట్టనుంది విజయవాడ ఏసీబీ కోర్టు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కలిశారు. ఏదొక నెపంతో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వారు మండిపడ్డారు. మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి అత్యంత నిజాయితీ పరులైనటువంటి అధికారులను, ఆయన ఆత్మీయ మిత్రుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అందరినీ కూడా అరెస్టు చేసి వికటాట్టహాసం పొందటం అన్నది మనమందరం కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఈ కూటమి ప్రభుత్వము గమనించాల్సినటువంటి విషయం, ఇలాంటి అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్కు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. దర్గా సెంటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. తమను ఆదుకోవాలంటూ ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఫ్రీ బస్ జర్నీ కారణంగా తమకు పూట గడవటం కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆటో కార్మికులు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం తమకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటోలకు ఫినాన్స్ కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు కార్మికులు. కూటమి ప్రభుత్వం పట్ల మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు వరద కళ్యాణి. కూటమికి ఓట్లు వేసిన వారు చాలా బాధపడుతున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ ఉండేదని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు బాగా పెరిగాయని, దీంతో మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్నారు వరద కళ్యాణి. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆ అఘాయిత్యాలకు కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేట్టుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు. దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈరోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు, ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి. విశాఖ రిషికొండపై గతంలో 2 బార్లుండేవని, అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని, అటువంటి ప్రదేశంలో ఐకానిక్ భవనాలను వైఎస్ జగన్ నిర్మించి తీర్చిదిద్దారని కొనియాడారు విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు.
ఈ భవనాలు అద్భుతంగా ఉన్నాయని కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు అన్నారని గుర్తు చేశారు. అమరావతి తాత్కాలిక సచివాలయ భవనాల కంటే తక్కువ రేటుకు రిషికొండ భవనాలను నిర్మించారని అన్నారు కేకే రాజు. తలమానికంగా ఒక ఐకానిక్ బిల్డింగ్స్ గా రిషికొండ భవనాలని నిర్మించడం జరిగింది. మీరు నిర్మించిన సచివాలయ బ్లాకులు ఏదైతే ఉన్నాయో ఆ 5 బ్లాకులు ఏదైతే ఉన్నాయో దానికంటే కూడా ఎస్ఎఫ్టీ వైపు చూసుకుంటే దానికంటే కూడా ఎస్ఎఫ్టీకి తక్కువ నిర్మాణంతోనే మీరు ఏదైతే ప్యాలెస్ అని ప్రచారం చేస్తున్నారో ఆ రిషికొండ భవనాల నిర్మాణం చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్పై మాట నిలబెట్టుకోలేని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విశాఖలో పర్యటించే హక్కు లేదని వామపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి త్వరగా బెయిల్ రావాలని, ఆరోగ్యం కుదుటపడాలని రామచంద్రాపురం మండల గ్రామస్తులు అరుణాచలం యాత్రను చేపట్టారు. మద్యం అక్రమ కేసుల కారణంగా గత 73 రోజులుగా జైల్లో ఉంటున్న చెవిరెడ్డికి బయటికి రావాలని, పూజలు చేసేందుకు గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తమిళనాడుకు పయనమయ్యారు. చెవిరెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, ఎమ్మెల్యే నాని పగబట్టి అక్రమ కేసుల్లో ఇరికించారని, అరుణాచలేశ్వరుడికి గిరి ప్రదక్షిణ చేసి చెవిరెడ్డికి బెయిల్ వచ్చేటట్లు పూజలు చేస్తామని మహిళలు తెలిపారు. మరోసారి విశాఖ టీడీపీ నేతల్లో విభేదాలు బయటపడ్డాయి. భీమిలి నియోజకవర్గంలో స్త్రీశక్తి కార్యక్రమం జరిగింది. స్త్రీశక్తి ఫ్లెక్సీలో ఎంపీ భరత్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఫోటోలు కనిపించలేదు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే గంటా, మంత్రి లోకేష్, గంటా కుమారుడు రవితేజ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎంపీ భరత్, గండి బాబ్జీ ఫోటోలు లేకపోవడంపై భరత్ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వైఎస్ఆర్సీపీ కార్యకర్త శ్రీనివాసులపై టీడీపీ గూండాలు దాడి చేశారు. తన భూమిని టీడీపీ శ్రేణులు ఆక్రమించారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో అక్కడే దాడి చేశారు టీడీపీ గూండాలు. ఎస్ఐ ఎత్తే విచక్షణ రహితంగా దాడి చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. సైదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పచ్చ మూకల అరాచకాలపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తునిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో గొడవపడి రైలు ఎక్కేందుకు వెళుతున్న తండ్రి కొడుకులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. పాయకరావుపేటకు చెందిన అనిల్ భార్యతో గొడవ పడ్డాడు. దీంతో అలిగి తన స్వస్థలమైన గుంటూరు వెళ్లేందుకు కుమారుడితో కలిసి తుని రైల్వే స్టేషన్కు బయలుదేరాడు. అయితే పట్టాలపై నుంచి స్టేషన్కు నడిచి వస్తూ ఉండగా వెనుక నుంచి వచ్చిన ఓ రైలు ఢీకొట్టడంతో తండ్రి కొడుకులు దుర్మరణం చెందారు. కుమారుడు మృతదేహాన్ని తాండవ వంతెనపైన, తండ్రి మృతదేహాన్ని తాండవ నదిలో తుని రైల్వే పోలీసులు గుర్తించారు. కుమారుడి పేరు గుణశేఖర్. విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుసేన్ను హాజరుపరిచారు. ఎన్ఐఏ అధికారులు బీహార్కు చెందిన ఆరిఫ్ హుసేన్ అలియాస్ అబూ తాలిబ్ను అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ అధికారులు దేశం విడిచి ఆరిఫ్ హుసేన్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. సౌదీ, ఒమన్ నుంచి నిధులు అందుతున్నట్లు విచారణలో వెల్లడైంది. సిరాజ్, సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఉగ్రవాదులు సిరాజ్, సమీర్లతో కలిసి ఆరిఫ్ పనిచేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం సిరాజ్, సమీర్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 19 మంది సభ్యులతో కూడిన ఒక బృందం ఉన్నట్లుగా గుర్తించారు. ఆరిఫ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. నంద్యాల జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి తన కలను నెరవేర్చుకుంది. తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి తన పిల్లలతో కలిసి ఆదోను నుంచి సైకిల్ యాత్ర చేపట్టిన రాజేశ్వరి హైదరాబాద్ చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆమెను హృదయపూర్వకంగా ఆహ్వానించి అభినందించారు. చిరంజీవికి వీరాభిమాని రాజేశ్వరి రాఖీ కట్టగా ఆమెను ఆశీర్వదించారు. భాగ్యనగరంలో అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. గల్లీ గల్లీలో గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఇవాల్టి నుంచి వరుసగా గణనాథుల నిమజ్జనాలు ఉండటంతో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను బట్టి ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పోలీసులు ప్రకటించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. సరిహద్దులు రక్షించలేకపోతే మహిళల గౌరవం దెబ్బతింటే అమిత్ షా తల నరికించి టేబుల్పై పెట్టాలి అన్నారు. పశ్చిమ బెంగాల్లోకి బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల ప్రవేశం గురించి ప్రశ్నించినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మహువాపై కృష్ణానగర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఓ బీజేపీ నాయకుడు. రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రలో ప్రధాని మోదీ ఆయన తల్లిని దూషించడంపై బీజేపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. బీహార్ రాజధాని పట్నాలో కాంగ్రెస్ ఆఫీస్ వద్ద బీజేపీ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. దీంతో పట్నా వీధులు రణరంగంలా మారాయి. కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను హస్తం శ్రేణులు అడ్డుకున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ఓటర్ అధికార యాత్రలో ప్రధాని మోదీ ఆయన తల్లిపై దూషణలని తీవ్రస్థాయిలో ఖండించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అట్టడుగు స్థాయికి దిగజారాయని మండిపడ్డారు. ప్రధాని మోదీకి దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అమిత్ షా. ఓట్ చోరీపై ఆరోపణలు చేస్తూ ఓట్ అధికార యాత్రను చేపట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ సమయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. జేడీఎస్ అభ్యర్థిగా తాను పోటీ చేసి ఓడిపోయానని, దానికి అప్పటి కాంగ్రెస్ ఓట్ చోరీయే కారణమన్నారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత పార్టీ తీరును బయటపెట్టారంటూ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారులు మళ్లీ రోడ్డెక్కారు. ముంబైలోని ఆజాద్ మైదాన్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన ప్రాంతాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మనోజ్. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు కీలక నేతలకు మర్యాదపూర్వకంగా కలిశారు. శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను కలిశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాలో మరోసారి క్లౌడ్ బర్స్ట్ సంభవించడంతో ఆకస్మిక వరదలు పలు గ్రామాలను ముంచెత్తాయి. ఈ విపత్తులో 4 ప్రాణాలు కోల్పోగా పలు చోట్ల ఇల్లు కూలి పదుల సంఖ్యలో ప్రజలు శిథిరాల కింద చిక్కుకున్నారు. రుద్రప్రయాగ్లోని బాస్కేదర్ తహసీల్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. భారీ వర్షాలు వరదలతో షట్పర్గంజ్ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. వీధుల్లో యువకులు ఈత కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జపాన్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాతో భేటీ అయ్యారు. 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సులో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ట్రేడ్, టెక్ సహా పలు రంగాల్లో భారత్ జపాన్ ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. చంద్రయాన్ 5 కోసం ఇస్రో, జపాన్ స్పేస్ సంస్థ జాక్సా కలిసి పనిచేయనున్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటించారు. థాయిలాండ్ ప్రధానమంత్రి పాయిటోంగ్ టాన్ షీనావత్రాను శాశ్వతంగా పదవి నుంచి తొలగించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్. దీంతో అక్కడి రాజకీయ సంక్షోభం తలెత్తింది. థాయిలాండ్ ప్రధాని పాయిటోంగ్ టాన్ షీనావత్రా నైతిక ప్రమాణాలను ఉల్లంఘించారని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పదవి నుంచి వెంటనే తొలగించింది. దీంతో ఆమె కేబినెట్ కూడా రద్దయింది. 2023 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నుంచే కొత్త ప్రధానిని ఎంపిక చేయాల్సి ఉంది. అందులో 77 ఏళ్ల మాజీ న్యాయశాఖ మంత్రి చైకసేమ్ నితిసిరి ప్రధానంగా పోటీలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వ్యాన్స్ కమెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల్ని వ్యాన్స్ ఖండించారు. ఆయన ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారన్నారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సీక్రెట్ సర్వీస్ భద్రతను రద్దు చేసింది అమెరికా.
రక్షణ రద్దు విషయాన్ని వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. మాజీ ఉపాధ్యక్షులు రిటైర్ అయిన తర్వాత 6 నెలల వరకు రక్షణ పొందుతారు. కానీ అప్పటి ప్రెసిడెంట్ బైడెన్ ఆదేశం మేరకు కమలా హ్యారిస్ 6 నెలల తర్వాత కూడా రక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1 నుంచి అదనపు భద్రతను రద్దు చేసింది వైట్ హౌస్. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. వస్తు సేవల పన్ను వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ ఢిల్లీలో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ట్యాక్స్ స్లాబ్స్ని 2కు తగ్గించే ప్రతిపాదనపై జీఎస్టీ మండలి చర్చించి ఆమోదముద్ర వేయనుంది. ఇకపై జీఎస్టీలో 5-18% స్లాబులు మాత్రమే ఉంటాయి. నిత్యావసర వస్తువులతో పాటుగా అన్ని రకాల మందులపై జీఎస్టీని 5% తగ్గించనున్నారు. 30 రకాల క్యాన్సర్ మందులు, అరుదైన వ్యాధుల ఔషధాలు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ కానున్నాయి. అలాగే గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్, ఐపీఎల్ మ్యాచ్ టికెట్ రేట్స్, రేస్ క్లబ్స్పై 40% పన్ను విధించేలా ప్రతిపాదన చేశారు. జియో ఐపీఓపై కీలక ప్రకటన చేశారు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ. 2026 తొలి అర్ధభాగంలో జియో పబ్లిక్ ఇష్యూకు రానున్నట్లుగా ప్రకటించారు. 2026 మొదటి అర్ధభాగం నాటికి జియోను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ముఖేష్ అంబానీ గ్లోబల్ కాంపిటీటర్స్కు మించిన విలువలను జియో సృష్టించగలదని హామీ ఇచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, టారిఫ్ ఆందోళనలని సూచీలు సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయి. 270 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 79,809 వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 24,426 పాయింట్ల వద్ద స్థిరపడింది. బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 710 రూపాయలు పెరిగి 1,03,310కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర 650 రూపాయలు పెరిగి 94,700 పలుకుతోంది. ఇక కిలో వెండిపై 100 రూపాయలు తగ్గి 1,29,900 పలుకుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ వైదొలిగాడు. వయసు పరిమితి కారణంగా తన బాధ్యతలను తప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా మధ్యంతర నాయకుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త ప్రెసిడెంట్ కోసం ఎన్నికలు జరిగేంత వరకు శుక్లా బీసీసీఐ బాస్గా కొనసాగనున్నారు. అంతేకాదు ఐపీఎల్ చైర్మన్గాను శుక్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.